హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు ఆకాశం అంతా కూడా రంగురంగుల గాలిపటాలతో నిండిపోతూ ఉంటుంది. పిల్లల సరదాలు కానీ పెద్దల అరుపులు కానీ ప్రతి ఇల్లు కూడా ప్రతి స్ట్రీట్లో కూడా ఇట్లాంటి సందడి అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. పతంగుల పోటీలో ఇచ్చేటువంటి ఆ కిక్కే వేరు. కానీ ఈ సరదా మాటన ఓ భయంకరమైనటువంటి ప్రమాదం కూడా ఉంది. మనం కేవలం ఆనందం కోసం ఎగిరేసేటువంటి ఒకే ఒక్క దారం ఎన్నో కుటుంబాల్లో తీరని కన్నీళ్ళు అయితే మిగులుస్తోంది. ఈ వీడియోలో నేను చైనా మాంజా గురించే మాట్లాడబోతున్నాను. ఈ దారం అనేది పతంగులనే కాదు మనుషుల ప్రాణాలను కూడా తీసేస్తూ ఉంటుంది. మీరు సరదాగా ఎగరేసేటువంటి గాలిపటం మిమ్మల్ని 5 ఏళ్ల పాటు జైలు ఊచలు కూడా లెక్క పెట్టించే అవకాశం ఉంటుంది. కేవలం పతంగి దారమే కదా అని లైట్ తీసుకోకండి. ఈ కిల్లర్ మాంజా అమాయకుల ప్రాణాలను ఎలా తీస్తుందో, దీని మీద చట్టం ఎంత కఠినంగా ఉందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇది హెచ్చరిక మాత్రమే కాదు, మీ ప్రాణాలను, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాణాలను కూడా కాపాడేటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమాచారం. చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ బటన్ ఇవ్వండి. ఇప్పుడు ఇట్లా బండి మీద పోతున్నా, ఇది చూడండి, జస్ట్ అయితే ఇట్లా మెడకు పడుతుండే, చూడండి మాంజా బండిలో పడేసిన మాంజా దారం చూడు. అది కొంచెం జాగ్రత్త రా భయ్. పండుగలు పానాల మీద తీసుకొచ్చినట్టున్నాయి పండుగలు. అసలు ఏంటి చైనా మాంజా, ఎందుకింత డేంజర్ అంటే, చాలామంది చైనా మాంజర్ అంటే చైనా నుంచి వచ్చింది అనుకుంటారు. గతంలో చైనా నుంచి వచ్చేది, కానీ ఈ ప్రాణాంతక దారం అనేది ఇప్పుడు మన దేశంలోనే, మన నగరంలోనే అక్రమంగా తయారవుతోంది. హైదరాబాద్లో అయితే ధూల్పేట, మంగళహాట్ లాంటి ప్రాంతాలలో దీన్ని రహస్యంగా తయారు చేసి అమ్ముతున్నట్లుగా ఆరోపణలు కూడా ఉన్నాయి. మనం వాడేటువంటి మామూలు కాటన్ దారానికి దీనికి నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంటుందన్నమాట. ఏంటంటే కాటన్ దారం అనేది తేలిగ్గా తెగుతుంది, పర్యావరణంలో కూడా కలిసిపోతుంది. కానీ ఈ చైనా మాంజా అలాంటిది కాదు. దీన్ని నైలాన్తో ఇతర సింథటిక్ పదార్థాలతో తయారు చేస్తారు. ఇది ఒక ప్లాస్టిక్ పదార్థం, ప్లాస్టిక్ అనమాట. ఇది దశాబ్దాల పాటు భూమిలో కలిసిపోకుండా పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాను. దాని బలం మాత్రమే కాదు, పదును కూడా చాలా ప్రమాదకరంగా ఉంటుంది ఈ చైనా మాంజా. ఈ నైలాన్ దారానికి జిగురు పూసి దాని మీద సన్నని గాజు పొడిని, కొన్నిసార్లు లోహపు పొడిని కూడా వాడతారన్నమాట. దీనివల్ల ఏంటంటే ఆ దారం ఒక పదునైనటువంటి కత్తిలాగా, బ్లేడ్ లాగా తయారవుతుంది. గాల్లో ఎగిరే పతంగి కట్టినటువంటి ఈ దారం ఏమంటుంటే గాల్లో ఎగురుతున్నటువంటి ఒక కత్తితో సమానం అన్నమాట. పోటీలో అవతల వాళ్ళ పతంగిల్ని తెంచడానికి దీన్ని ఉపయోగిస్తారు. కానీ అది తెగిపోయాక వచ్చి పడుతుంది కదా, ఆ పడినటువంటి దారం ఎక్కడో ఒకటి చుట్టుకుంటుంది. అదే మనకి ఇప్పుడు మనుషులకు కానీ పక్షులకు కానీ ప్రాణాంతకం అవుతుంది. ఆ దారం చాలా సన్నగా ఉంటుంది, మనకి ఏం కనపడదు. కాబట్టి స్పీడ్గా వెహికల్స్ మీద వెళ్ళే వాళ్ళకి కానీ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి కూడా అసలు కనపడదు. దాంతో ఆ మృత్యు వాళ్ళ మెడకు చుట్టుకున్నప్పుడు చాలామంది తీవ్రంగా గాయపడుతున్నారు, ఇంకా కొంతమంది అయితే చనిపోతున్నారు కూడా. ప్రతి ఏటా కూడా సంక్రాంతి టైంలోనే హైదరాబాద్లోనే ఎందరో అమాయకులు ఈ కిల్లర్ మాంజాకి బలవుతున్నారు. పోలీసులు కూడా చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. వినోదం కోసం కొందరు చేసేటువంటి పని మరెందరికో జీవితకాలం పాటు గాయాలను మిగులుస్తుంది. వాళ్ళ ఇంటికి మీరు తీరని ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. హైదరాబాద్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు వింటే గుండె తరుక్కుపోతుంది. బైక్పై వెళ్తున్నటువంటి ఎందరో యువకుల మెడకు అకస్మాత్తుగా గాలిలో చైనా మాంజా చుట్టుకుపోతుంది. వాళ్ళు తేరుకునే లోపు ఆ పదునైనటువంటి దారం కోసేస్తుంది, గొంతును కోసేస్తుంది, ముఖాన్ని, చేతుల్ని చీల్చుకుంటూ వెళ్ళిపోతుంది. దిల్షుక్ నగర్, శంషీర్గంజ్, కీసర లాంటి ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలో ఎంతోమంది యువకులు తీవ్రంగా గాయాలు పాలయ్యారు. ఒక యువకుడు మెడకు మాంజాదాలతో గొంతు లోతుకు తెగిపోయి ప్రాణాపాయ స్థితిలో కూడా వెళ్ళిపోయాడు. మరో ఘటన, ఒక మైనర్ బాలుడికి ఏకంగా 22 కుట్లు పడ్డాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరు అందరూ ఊహించుకోండి. ఈ దారుణం కేవలం మనుషులతోనే ఆగిపోవట్లేదు, వేల సంఖ్యలో పక్షులు కూడా ఈ కిల్లర్ మాంజాకి బలైపోతున్నాయి. గాల్లో స్వేచ్ఛగా ఎగిరేటువంటి ఈ పక్షులు రెక్కలకు కానీ కాళ్ళకు కానీ దారం చిక్కుకొని అవి తెగి కిందపడి చనిపోతున్నాయి. ఎగరలేక, ఆహారం దొరక్క నరకయాతన అనుభవించి చనిపోతున్నాయి. చెట్లకు ఏలాడుతున్నటువంటి ఈ దారాలు చిక్కుకొని ఎన్నో పక్షులు ప్రాణాలు అయితే విడుస్తున్నాయి. ఇది కేవలం ప్రమాదం మాత్రమే కాదు, జీవహింస కూడా అనుకోవాలి. ఏదో మనం సరదాగా ఆడుకునేటువంటి చేసే పనులకి మనం మూగజీవాలను చంపడం అనేది ఎంతవరకు కరెక్టు, జనాలను చంపడం అనేది ఎంతవరకు కరెక్టు. చైనా మాంజా వాడితే ఏమవుతుంది, పోలీసులు తిడతారేమో, అంతకుమించి ఏముండదు కదా అని చాలామంది లైట్ తీసుకుంటారు. కానీ మీరు తెలుసుకోవాల్సిన అసలు విషయం ఏంటంటే చైనా మాంజాని వాడటం, అమ్మటం అనేది తీవ్రమైనటువంటి నేరము. దానివల్ల పర్యావరణాన్ని కానీ మనుషులకి పక్షులకి జరుగుతున్నటువంటి నష్టాన్ని గుర్తించినటువంటి ప్రభుత్వం దీని మీద కఠినమైనటువంటి నిషేధ చట్టం కూడా తీసుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వ పర్యావరణ చట్టం, పరిరక్షణ చట్టం అని 1986లో చేశారు, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. దీని ప్రకారం ఏంటంటే చైనా మాంజాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ చట్టం ప్రకారం ఏంటంటే చైనా మాంజా లేదా గాజు పూతతో ఉన్నటువంటి ఎలాంటి సింథటిక్ దారాన్ని అమ్మినా, కొన్నా, నిల్వ ఉంచినా లేదా వాడినా అదంతా కూడా చట్టవిరుద్ధం కిందకే వస్తుందన్నమాట. ఈ చట్టం
చట్టాన్ని ఉల్లంఘిస్తే శిక్ష ఏంటో తెలుసా? ఈ నేరానికి పాల్పడిన వాళ్ళకి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది, లేదా ₹1,00,000 వరకు కూడా జరిమానా విధించే అవకాశం ఉంది, లేదా 2 కూడా వేస్తారు. 5 ఏళ్లు జైలు, 1,00,000 జరిమానా. ఇది అమ్మే వాళ్ళకే కాదు, కొన్న వాళ్ళకి కూడా, పతంగి ఎగిరేసే మీకు కూడా వర్తిస్తుంది. పోలీసులు ఈ విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ప్రతి ఏటా కూడా పండగ సీజన్లో ప్రత్యేకంగా టీమ్స్ పెట్టి షాపుల మీద దాడులు అయితే చేస్తున్నారు. ₹1,00,000 విలువైనటువంటి నిషేధిత మాంజాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. చైనా మాంజా అమ్మకాల గురించి ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం క్యాష్ ప్రైజ్ ఇస్తామని చెప్పి కూడా ప్రకటనలు అయితే చేస్తున్నారు. ఉదాహరణకు మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర తన నియోజకవర్గంలో ఎవరైనా చైనా మాంజా ఇన్ఫర్మేషన్ ఇస్తే 5,000 రివార్డ్ ఇస్తా అని చెప్పి ఆయన ప్రకటించారు. అంటే ఈ ప్రమాదాన్ని ఆపడంలో మరి మీరు కూడా భాగం కావాలని చెప్పేసి ప్రభుత్వం అయితే కోరుకుంటుంది. పోలీసులు కానీ ప్రభుత్వం కానీ కోరుకుంటున్నారు. అటవీ శాఖ వాళ్ళు. ప్రమాదం గురించి, చట్టం గురించి తెలుసుకున్నాం. మరి మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ ప్రాణాంతక మాంజా అమ్మకాలను అడ్డుకోవడానికి మనమంతా కూడా కలిసికట్టుగా ప్రయత్నం అయితే చేయాలి. ఫస్ట్ ఏంటంటే సాంప్రదాయాన్ని పాటిద్దాం. మనందరం స్వచ్ఛందంగా చైనా మాంజాన్ని బహిష్కరిద్దాం. మన తాతల నుంచి వాడుతున్నటువంటి కాటన్ దారాన్ని వాడుకుందాము. కాటన్ దారంతో పతంగి ఎగిరేయడంలోనే అసలు మజా అనేది, స్కిల్ అనేవి ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఇది మనకితో పాటుగా పర్యావరణానికి కూడా సురక్షితము. ఇక తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో జాగ్రత్త అయితే తీసుకోవాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకి ఈ ప్రమాదం గురించి చెప్పాలి. చైనా మాంజా కొనవద్దని, వాడవద్దని కూడా వాళ్ళకి క్లియర్గా చెప్పాలి. పండగ ఖర్చుల కోసం డబ్బులు ఇచ్చే ముందు పిల్లలు మరొక ప్రాణాలు తీయకుండా చూడాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులదే. ఈ విషయంలో వాహనదారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. బైకుల మీద వెళ్ళేవాడు సంక్రాంతి రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైతే ఒక మెడకు ఒక మఫ్లర్ చుట్టుకోవడం కానీ, స్కార్ఫ్ చుట్టుకోవడం కానీ చేయాలి. ISA మార్క్ ఉన్నటువంటి ఫుల్ ఫేస్డ్ హెల్మెట్ పెట్టుకోవడం కూడా చాలా ముఖ్యమండి. బ్రిడ్జిలు కానీ, ఇరికైనటువంటి సందులలో కానీ వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా బండి మీద నెమ్మదిగా వెళ్ళండి. మీరు రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉండాలంటే మీ ప్రాంతంలో ఎవరైనా సరే ఈ చైనా మాంజా అమ్ముతున్నారని తెలిస్తే వెంటనే డైల్ 100కి ఫోన్ చేసి పోలీసులకు కాల్ చేసి చెప్పండి. లేదా అటవీ శాఖ వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్లకైనా సరే సమాచారం అనేది ఇవ్వండి. మీ ఒక్క ఫోన్ కాల్ అనేది మరొక ప్రాణాలు కూడా కాపాడుతుందని గుర్తుపెట్టుకోండి. ఈ సమాచారం మీకు మాత్రమే పరిమితం చేసుకోండి. ఈ ప్రమాదం గురించి అందరూ తెలుసుకోవాలి కాబట్టి మీ ఫ్రెండ్స్ కను, రిలేటివ్స్కి అందరికి కూడా ఈ వాట్సాప్ గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి. ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి. తర్వాత వాళ్ళకి మీరు అవగాహన కల్పించారంటే మనందరం కూడా మనందరం కలిసి అవగాహన కల్పిస్తే కలిసికట్టుగా ఈ సమస్యకి అయితే చెక్ పెట్టినట్టు అవుతుంది. పండుగ అంటే ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అంతేకాని కన్నీళ్లు విషాదంగా మిగలకూడదు. ఒకరి వినోదం అనేది మరొకరికి ప్రాణాలకి తీసేలాగా మారొద్దు. మన చిన్న నిర్లక్ష్యం అనేది ఒక కుటుంబాన్ని రోడ్డును పడేస్తుందని గుర్తుపెట్టుకోండి. ఈ సంక్రాంతికి అందరం కూడా ప్రతిజ్ఞ చేద్దాం. చైనా మాంజాన్ని వాడొద్దు, ఇతరులను వాడనివ్వద్దు. మనం బాధ్యతగా ఉందాం, భద్రంగా పండగ అయితే జరుపుకుందాం. పండగ ఆనందాన్ని పంచుకుందాం, విషాదాన్ని కాదు. ఎవరైనా ఇట్లాంటి అమ్ముతున్నారని మీకు తెలిసే సమాచారం వెంటనే 100 నెంబర్కి డైల్ చేసి చెప్పండి, పోలీసులకు ఇన్ఫామ్ చేయండి. పోలీసులు కూడా ఈ విషయంలో చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.